క్రిష్కి నాకు వారం రోజుల్లో పెళ్లి. కంగ్రాట్స్ మేడం. నువ్వు వెంటనే మా ఇంటికి రావాలి. తమ్ముడు మాణిక్యం రాలేదే? వెనకాల వస్తున్నారు బావగారు. అన్నం తినడం మర్చిపోండి, తప్పులేదు, ఒళ్ళు తగ్గుతుంది. కాని పద్ధతులు మర్చిపోతే పాపం చుట్టుకుంటుందిరా. అది క్షణ క్షణం కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ చస్తూ బ్రతకాలి. అయ్యో దేవుడా, శుభకార్యం జరిగే ఇల్లు ఇలాగే ఉండేది. ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయాయి. ఒక్కరూ పట్టి. మీనాక్షి వచ్చావమ్మా? నీకోసమే చూస్తున్నాను. మీనాక్షి, హాయ్ మీనాక్షి, వచ్చేసావా? ఎంతసేపు అయింది మీనాక్షి వచ్చి? ఇప్పుడే మేడం. అమ్మయ్యా, నువ్వు మొత్తానికి వచ్చేసావు, అది చాలు. మీరేంటి మేడం ఇంకా ఇలాగే ఉన్నారు? ఏం చెప్పను మీనాక్షి, ఎన్ని పనులు చేసినా ఇంకా పనులన్నీ అలానే ఉన్నాయి. వచ్చిందేమో బంధువులు, వాళ్ళేమో వాళ్ళ పనులు చేసుకోవడానికే సరిపోతుంది. ఇక మన ఇంటి పనులు ఏం చేస్తారు? పని మనుషులు పెడదామనుకుంటే ఆస్తులు రాసిమ్మంటున్నారు. ఏం అర్థం కావటం లేదు. ఎందుకమ్మా అంత కంగారు? మన మీనాక్షి వచ్చేసింది కదా, పనులన్నీ చకచకా చేసేదు. మీనాక్షి ఇంటి పని చేయడం ఏంటమ్మా? మీనాక్షి ఏమైనా పరాయిదా ఏంటి? నీ చెల్లెల్లాంటిది, ఆ మాత్రం చేయలేదా ఏమ్మా? చెల్లెల్లాంటిది కాదమ్మా, చెల్లెలే. ఏం మీనాక్షి? మేడం, మీ అభిమానం నాకు తెలీదా? అంత అభిమానం ఉంది కాబట్టి నీ మీద నమ్మకంతో నువ్వు వచ్చేదాకా వెయిట్ చేస్తున్నా మీనాక్షి. మీనాక్షి చాలా నమ్మకస్తురాలు. నమ్మకాన్ని ఒమ్ము చేయదమ్మా. అందుకే ఇంట్లో పనులన్నీ తనే చేసేస్తుంది. పనులేంటమ్మా, దగ్గరుండి నిశ్చితార్థం జరిపించింది, దగ్గరుండి మా పెళ్లి కూడా జరిపిస్తుంది. అమ్మా మీనాక్షి, క్రిష్ వాళ్ళింటికి వాళ్ళ బామ్మగారు వచ్చారు. ఆవిడ చాలా స్ట్రిక్ట్. అన్నీ అనుకున్న ముహూర్తానికి జరగాలంటున్నారు. లగ్నపత్రిక రాయించాలి.
చూస్తే పనులన్నీ అలాగే ఉన్నాయి. చూడు మీనాక్షి, ట్యాప్ దగ్గర గిన్నెలున్నాయి, అవి కడిగేసి వాషింగ్ మిషన్ లో బట్టలున్నాయి, కాస్త ఉతికేస్తావా? వద్దమ్మా, నేను ఉతికేస్తాను కదా. అయ్యో, నువ్వు రెడీ కావాలి కదమ్మా. అది కాదమ్మా. మేడం, మీరు వెళ్ళి రెడీ అవ్వండి, అవన్నీ నేను చూసుకుంటాను. అది కాదు మీనాక్షి. మీరు పెళ్లి కూతురు, ఎలా ఉండాలి, ఏ పని చేయకూడదు, నేనున్నాను కదా, మీరు వెళ్ళండి. మీనాక్షి, ఏవి అనుకోకమ్మా, నా చిన్న కూతురు లాంటిదానివి. పర్లేదు మేడం. వాషింగ్ మిషన్ ఎక్కడుంది? అదిగో అమ్మా, ఆ పక్కనే ఉంది. చూసావుగా, కర్ర విరక్కూడదు, పావు చావకూడదు, కానీ నొప్పి తెలియాలి. తెలుస్తుంది. ఏంటి డోర్ని దంతనావు? నిన్ను తంత. దేనికి? ఎందుకు? లేకపోతే ఎంచక్క కార్లు తీసుకురారా అంటే ఈ డొక్కు లారీలో తీసుకొస్తావా? ఏంటి ఇది లారీయా? లేకపోతే విమానమా? ఒకటే కుతుపులు, ఒళ్ళంతా హోనం అయిపోయింది కదరా సన్నాసి. హలో, నీ తెలివి తెల్లారినట్టే ఉంది. మీరొచ్చింది కార్లో, లారీలో కాదు. ఎరా, నన్నే మోసం చేద్దాం అనుకున్నావురా? నేను మోసపోనురా, నేనొచ్చింది లారీలోనే. ఇది లారీయే. ఇది లారీ ఏంటండి బాబు? రేయ్, లారీ డ్రైవర్ లాగే ఉండు. కార్ డ్రైవర్ లా ఫోర్స్ కొట్టావనుకో తలబగలు కొడతా. తీసుకా. ఇదేంటి 100? నీ బొంద, ఈ లారీకి ఇదే ఎక్కువ. అయ్యా, ఈ 100 నాకు అక్కర్లేదు, కానీ దీన్ని లారీ అని మాత్రం అనకండి. లారీ అనక ఇంకేమనమంటావరా? ఇది లారీయే. రే, నీకు దండం పెడతాను రా, ఒక్కసారి దీన్ని కారని ఒప్పుకోరా. చచ్చిన ఒప్పుకోను, ఒక్క పైసా ఎక్కువివ్వను. కావాలంటే చూడు. లారీ అనుందా? LORRY, లారీ. సేమ్ టు సేమ్ ఉందా? ఇది లారీ. ఇంకోటి చూపిస్తా. ఇది కార్. CAR, కార్. పెద్దగుంటుంది. ఇది వేరు. ఇప్పుడేం నమ్ముతావా ఇది కారు కాదు లారీ అని? ఇదిగోండి 100. రే, మతిమరుపు ఉన్న వాళ్ళని చాలా మందిని చూశాను, కానీ నీలాంటి గజనీని నేను ఎక్కడా చూడలేదు. నా బతుకు. పిచ్చడవా, వాడు లారీని వాడే కారు అనుకుంటున్నాడు. ఇంత మతిమరుపుతో ఎలా బతుకుతాడో ఏంటో.
హాయ్ హలో హాయ్ 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 ఎంజాయ్ ఎంజాయ్. ఎవడీడు పిచ్చోళ్ళ ఉన్నాడు? ఏవండి ఏంటండి ఇది? ఏంటి పంచ ఎక్కడండి? పంచ? దేనికి? పంచండి పంచ. చూడమ్మా, నీలాంటి ఆడవాళ్ళు పట్టు చీర కట్టుకోవాలి, పంచ కాదు. అయ్యో నాది కాదండి, మీ పంచ ఎక్కడా? నా పంచ. పంచ కట్టుకోవడం మర్చిపోయారా? నా పంచ, నా పంచ. ఇదెక్కడ కూడా బాబు? అయ్యో ఇప్పుడు ఓకేనా? మీ మతి మరుపుతో చచ్చిపోతున్నాను. అవును, అంతలా ఇదైపోతున్నావు. ఇంతకీ నువ్వెవరమ్మా? నేను మీ భార్యనండి. పరాయి పురుషుడు పావుతో సమానం. నేనెంత అందంగా ఉంటే మాత్రం అలా అనకూడదమ్మా, తప్పు. అయ్యో నేను నిజంగా మీ భార్యనేనండి. షటప్. అసలు నాకు ఇంతవరకు ఒక్కసారి కూడా పెళ్లి కాలేదు తెలుసా? భగవంతుడా. భగవంతుడా? అతనే నీ మొగుడే ఉంటాడు. వెళ్ళి ఎక్కడున్నాడు వెతుకోపో. వెళ్ళు వెళ్ళు. అది కాదండి. మాట్లాడకు, వెళ్ళు. ఎప్పుడొచ్చావు? చిట్టి, ఇక్కడేం చేస్తున్నావు నాన్న? పెళ్ళికొచ్చాం కదా నాన్న. పెళ్ళా? అవును కదా. అవును, మీ అమ్మేదిరా? ఇదిగో అమ్మా. ఇప్పటికైనా అర్థమైందా? ఇది మన పాప చిట్టి. నేను మీ భార్యనండి. ఎవడు కాదన్నాడే? చిట్టి నిన్ను అమ్మ అని పిలిచింది కాబట్టి ఖచ్చితంగా నువ్వు నా పెళ్ళనివే. నువ్వు కాదంటే మాత్రం నేను ఊరుకోను. ఏడ్చినట్టుంది మీ మతి వరకు. లోపలికి రండి. పదమ్మా. హలో. రే మాణిక్యం, ఎప్పుడొచ్చావురా? రా, నన్ను రా. ఆఫ్టర్ ఆల్ వాచ్మెన్ గడివి నన్ను రా అంటావురా? అరే ఏంట్రా, 10 ఏళ్ళ నుంచి ఇక్కడే పనిచేస్తున్నావా? బోర్ కొట్టట్లేదా? 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 నేన్రా ధనరాజ్ని, నీకన్నయ్యనవుతాను. అన్నయ్య నువ్వా? సారీ అన్నయ్య, మొబైల్లో పాత ఫోటో చూసి నిన్ను పోల్చుకోలేకపోయాను. మతి మరిపేదవా? వా. నన్ను బొమ్మని ఈడిపోతాడేంటి? చూడు బేబీ, నీ జీవితాన్ని నాశనం చేయాలనుకున్న మీనాక్షి ఎలా నలిగిపోతుందో. ఇప్పుడు నాకు హ్యాపీగా ఉందమ్మా. ఇది శాంపిల్ మాత్రమేనమ్మా, దానికి అసలైన అవమానం ముందుంది. కాఫీ ఎలా పెట్టు. నానమ్మ, నాన్నొచ్చాడు. వచ్చాడు వేధవా. వాడి మతి మరుపుతో ఇక్కడెంతమందికి మతిపోగొడతాడో ఏమిటో. మీ తమ్ముడెక్కడున్నాడే?
వాడికి తినడానికి ఏమన్నా పెట్టారా లేదా? నమస్కారం బామ్మగారు. రారా పెళ్లి కొడుక, నీకోసమే చూస్తున్నా. నన్ను ఆశీర్వదించండి బామ్మగారు. నూరేళ్లు చల్లగా వర్ధిల్లు. నువ్వు మీ నాన్నలాగే ఉంటావేమో అనుకున్నాను, కానీ కాస్త సాంప్రదాయం వంట పట్టించుకున్నావు. బాగుపడతావురా గడుగ్గాయ్. సాంప్రదాయం మన జన్మ హక్కు బామ్మగారు. పైగా మీరున్న ఇంట్లో పద్ధతి మర్చిపోవడమా? ఎంత అపచారం. మానాయనే ఇలా కూర్చో. పర్లేదు బామ్మగారు, పర్లేదు. పర్వాలేదు, కూర్చోరా అబ్బాయి. నిన్ను చూస్తుంటే ముచ్చటేస్తుందిరా కృష్ణ. ఏదో మీ అభిమానం బామ్మగారు. ఇంతకీ పెళ్లి కూతురు ఎక్కడ్రా కనిపించలేదు? వచ్చేస్తుంటుంది బామ్మగారు. ఇదిగో, నువ్వు వెళ్ళి ఫోన్ చెయ్యి, నేను వెంటనే పెళ్లి కూతురుని చూడాలి. అలాగే బామ్మగారు. అది ఆశీర్వదించండి బామ్మగారు. ఇప్పుడే కదరా ఆశీర్వదించాను. మళ్ళీ దీవిస్తే నష్టమేం లేదు కదా? నీకు నాకన్నా చాదస్తం ఎక్కువేం రోయ్. అంతా మీ ఆశీర్వాదం. అలాగే అలాగే. బాగానే పడేసావురా ముసలావిడ్ని. మీకు అక్షంతలు పడేటప్పుడు చూశానులే, అందుకే అంత బిల్డప్ ఇచ్చా. లేదంటే బతకనిస్తుందా ముసలిది? తెలివైనోడివిరా. డాడ్ 1 minute, శ్వేతకు ఫోన్ చేసి వస్తాను, ఓకేనా? మీనాక్షి, మేడం, ఆ ఫోన్ చూడు. హలో. హాయ్ బేబ్. ఏం చేస్తున్నావు? హే, అర్జెంటుగా నేను చూడాలనుంది. నేను చూడాలని, అందంగా తయారైన నిన్ను గట్టిగా హక్ చేసుకోవాలని. ఆ తర్వాత హే, ఏంటి మాట్లాడు? సిగ్గా? కాబోయే పెళ్లి కూతురివి ఎలా ఉంటావా అని ఒకటే యాంగ్జైటీ. అబ్బా, ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి? ఏయ్, ఒకటి ఇవ్వచ్చు కదా? ఒకటే ప్లీజ్ 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 ప్లీజ్. హలో, పోనీ నేనేవనా స్ట్రాంగ్గా? ఒకటే ప్లీజ్. మీనాక్షి, ఎవరు? మీకే మేడం. హలో. హలో, వినపడలేదా? క్రిష్, నువ్వా? హే, ఇందాక మాట్లాడింది ఎవరు? ఏంటి, గుర్తుపట్టలేదా? లేదు, ఎవరు? నిజం చెప్పు. శ్వేత, నిజంగానే గుర్తుపట్టలేదు. ఎవరు తను? నీ ఫ్రెండా?
పని మనిషా? పని మనిషా? చచ్చా, నాకు బాగా పనికొచ్చే మనిషి. ఎవరు పడితే వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేస్తారా? నువ్వే తీయచ్చుగా. ఇప్పుడు ఏమైంది క్రిష్? ఏం కాలేదులే గాని. ఇంతకీ బయలుదేరారా? వచ్చేస్తున్నాం. ఏంటా తొందర? ఆగలేకపోతున్నావా? నేను కాదు, మా ఇంటికి చాముండేశ్వరి దేవి అని మా అమ్మకు మేనత్త ఆ రోజు చెప్పారుగా. అవును. ఆవిడొచ్చింది. చాలా స్ట్రిక్ట్. అర్జెంటుగా నేను చూడాలి అంటుంది. అందుకే ఫోన్ చేశాను. స్ట్రిక్ట్ అంటే? బా, కల్చరు ట్రెడిషన్ అంటూ చంపేస్తుంది. తేడా వస్తే అంతే. అందుకే నీకు చెప్తున్నాను. అయితే నేనేం చేయాలి? ఆవిడ్ని చూడగానే నమస్కరించడం, సాంప్రదాయంగా కనబడడం, ఒద్దిగ్గా నడుచుకోవడం, గౌరవంగా మాట్లాడడం.